నమస్కారం స్నేహితులారా, మీరు చూస్తున్నారు డిఆర్కే తెలుగు న్యూస్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం, ఏడాదికి తెలంగాణలో ప్రైవేటు విద్యా వ్యాపారం విలువ 90,000 కోట్లు. అవును, మీరు విన్నది నిజమే. విద్య ఒకప్పుడు సేవగా ఉండేది. ఈరోజు అది వేల కోట్ల వ్యాపారంగా మారిపోయింది. ఈ వ్యాపారంలో ఎవరు లాభపడుతున్నారు, ఎవరు నష్టపోతున్నారు, పేద విద్యార్థుల పరిస్థితి ఏంటి? ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది ప్రతి తల్లిదండ్రికి, ప్రతి విద్యార్థికి సంబంధించిన విషయం. ఇటీవల బయటకు వచ్చిన గణాంకాల ప్రకారం తెలంగాణలో ప్రైవేట్ విద్యాసంస్థల వార్షిక టర్నోవరు 90,000 కోట్లు. ఇది చిన్న మొత్తం కాదు, ఇది కొన్ని రాష్ట్రాల వార్షిక బడ్జెట్ కంటే కూడా ఎక్కువ. ఈ మొత్తం ఎక్కడ్నించొస్తోంది? 2 స్కూల్ ఫీజులు, కాలేజీ ఫీజులు, కోచింగ్ సెంటర్లు, హాస్టల్ ఛార్జీలు, యూనిఫామ్, బుక్స్, ట్రాన్స్పోర్ట్. అంటే తల్లిదండ్రుల జేబుల నుంచి నేరుగా వచ్చే డబ్బు. ఇప్పుడు అసలు ప్రశ్నకు వద్దాం. ఈ 90,000 కోట్ల విద్యా వ్యాపారంలో ప్రభుత్వ విద్యాసంస్థల వాటా ఎంత? కేవలం 12%. మరి మిగతా 75% కంటే ఎక్కువ ఎవరి చేతుల్లో ఉంది? ప్రైవేటు అగ్రవర్ణాల చేతుల్లో. అంటే విద్యపై పూర్తి నియంత్రణ కొద్దిమంది కార్పొరేట్ స్కూల్సు, పెద్ద చైన్ కాలేజీలు, కోచింగ్ మాఫియాల చేతుల్లో ఉంది. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కాలేజీలు, నిధుల కొరత, టీచర్ల కొరత, మౌలిక వసతుల లేమి. ఇవన్నీ చూసి తల్లిదండ్రులేమనుకుంటున్నారు? ప్రభుత్వ స్కూల్లో చదివిస్తే భవిష్యత్తు ఉండదు అని. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబాన్ని ఊహించండి. తండ్రి నెల జీతం 20,000 రూపాయలు, తల్లి జీతం 10,000 రూపాయలు, మొత్తం ఆదాయం 30,000 రూపాయలు. కానీ ఒక ప్రైవేట్ స్కూల్ ఫీజు 8,000 నుండి 12,000 రూపాయలు, బుక్స్ మరియు యూనిఫామ్ 15,000 రూపాయలు సంవత్సరానికి, ట్రాన్స్పోర్ట్ 2,000 రూపాయలు నెలకు, ట్యూషన్లు 3,000 రూపాయలు. అంటే పిల్ల చదువు కోసం కుటుంబ ఆదాయంలో సగం కంటే ఎక్కువ ఖర్చవుతోంది. ఇదే పరిస్థితి రైతు కుటుంబాలకు, కూలీలకు, చిన్న ఉద్యోగులకు. విద్య కోసం అప్పులు, విద్య కోసం భూములు అమ్ముకోవడం, విద్య కోసం బంగారం తాకట్టు. ఇది అభివృద్ధి దేశానికి లక్షణమా? ఇప్పుడు పేద విద్యార్థుల పరిస్థితేంటి? ప్రైవేట్ స్కూల్ ఫీజులు కట్టలేక చదువు మానేసే పిల్లలు, ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యత లేక వెనకబడుతున్న విద్యార్థులు. ఒకవైపు ఏసీ క్లాసులు, స్మార్ట్ బోర్డులు, ఇంటర్నేషనల్ సిలబసు. మరోవైపు పాడైన బెంచీలు, టీచర్ లేని క్లాసులు, మూతపడుతున్న ప్రభుత్వ పాఠశాలలు. ఇదేనా సమానత్వం? ఇదేనా రాజ్యాంగం చెప్పిన హక్కు? ఇక్కడొక పెద్ద ప్రశ్న ఉంది. ప్రభుత్వం ఏం చేస్తోంది? ఎందుకు ప్రభుత్వ స్కూల్స్ బలోపేతం చేయడం లేదు? ఎందుకు ప్రైవేట్ ఫీజులపై నియంత్రణ లేదు? ఎందుకు విద్య వ్యాపారంగా మారిపోయింది? విద్య ఒక వస్తువా లేదా ఒక మౌలిక హక్కా? ప్రతి ఎన్నికల్లో విద్యకు ప్రాధాన్యం, పేదలకు న్యాయం, ప్రభుత్వ స్కూల్స్ అభివృద్ధి అని హామీలిస్తారు. కానీ వాస్తవం? ప్రైవేటు విద్యాసంస్థల లాబీ, రాజకీయ నాయకులతో సంబంధాలు, ఫీజుల దోపిడీకి ఎలాంటి అడ్డుకట్ట లేదు. ఇది వ్యవస్థలోపమా లేదా ఉద్దేశపూర్వక నిర్లక్ష్యమా? పరిష్కారమేంటి? 1. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత పెంచాలి. 2. ప్రతి స్కూల్లో సరిపడా టీచర్లు. 3. ప్రైవేట్ ఫీజులకు స్పష్టమైన నియంత్రణ. 4. పేద విద్యార్థులకు పూర్తి ఉచిత విద్య. 5. విద్యను వ్యాపారం కాకుండా సేవగా చూడాలి. ఇవి అసాధ్యమా? కాదు, కానీ కావాల్సింది రాజకీయ సంకల్పం. స్నేహితులారా, విద్య ఒక వ్యాపారమైతే భవిష్యత్తు అమ్ముడుపోతుంది. విద్య ఒక హక్కు అయితే దేశం ముందుకు సాగుతుంది. ఈ వీడియో మీకు ఆలోచన కలిగిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లో మీ అభిప్రాయం చెప్పండి. ప్రైవేట్ స్కూల్స్ అవసరమా లేదా ప్రభుత్వ విద్యను బలోపేతం చెయ్యాలా? మీ సమాధానం ముఖ్యం. ఇలాంటి నిజమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను ధన్రాజ్. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. జై హింద్.